ఈ రీతిగా మన సేవకులు సోదరులు ముత్యాల గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ 2020 ఆగస్టు 14 సుమారు 6 సంవత్సరాల నిండిన కారణాన మరొక స్థానిక సంఘము ద్వారా కుటుంబం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే వారి యొక్క కుమార్తె అల్లుడు గారులు కుటుంబానికి, అలాగే చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ముత్యాల గారి యొక్క జీవితంలో స్థానిక సంఘంలో ఎన్నో కార్యక్రమాలు ఆయన ప్రారంభించింది మొదలు సుమారు 71 అనుకుంటాను ఆయన చెప్పింది నాకు. సుమారు అచ్యుతాపురం 1971 కాలంలో ఆయన పరిచర్యలకు ప్రారంభించడం, అనేక ప్రాంతాల్లో పరిచర్యకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు బాధల్లో కూడా అద్భుతంగా సంఘాన్ని కట్టడం, ఈ రీతిగా మనం కొనసాగిస్తున్నాం అంతే. కాబట్టి ప్రారంభంలో చాలా దెబ్బలు తినున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ అనేది చాలా కష్టం, తర్వాత నడిపించడం కొంతమేరకు సులభం అవుతుంది, కానీ ప్రారంభం అనేది చాలా కష్టం. కాబట్టి అటువంటి గొప్ప ప్రారంభాన్ని స్థానిక అచ్యుతాపురంలో ఇలా ఏర్పాటు చేసి, క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘాన్ని ఇలా కొనసాగించడానికి మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యకరమైన స్థితిని బట్టి, ఆయన చేసిన పరిచర్యను బట్టి మరొకసారి ఆ సేవకులకు ఎంతో కృతజ్ఞతలుగా రుణపడి ఎప్పుడూ మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ బీజం వేయకపోతే ఈరోజు స్థానిక అచ్యుతాపుర క్రీస్తు సంఘం అనేది ఏర్పడేది కాదు. కాబట్టి అది ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా నమ్మకంగా ఆ సేవకుడిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆత్మీయంగా ఆ సంఘము ప్రారంభానికి పునాది వేశారు, పైగా ఆత్మీయంగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థితిలో మనల్ని ఉంచారు. కాబట్టి దాన్ని బట్టి ఆ సేవకుడు ఆయన చేసిన పరిచర్యను బట్టి ఎప్పుడూ మనం మర్చిపోకుండా దాని ముందుకు కొనసాగించే ఆలోచన సంఘమునకు కూడా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు మరణమును గురించిన అవగాహన సోదరులు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా మరొకసారి, అంటే ఇది ఒక అవకాశం మనకి. మరణము అనగానే అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటంటే మనకు ఒక అవకాశం. ఏంటి అవకాశం అంటే మరణాన్ని గురించిన వాస్తవాలు అర్థమవుతాయి. ప్రసంగి గ్రంథంలో ఉదయము రామగిరి ప్రాంతంలో కూడా అక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడాను. అక్కడ అందరిని బట్టి కనుక మతపరంగా వేరే ఉద్దేశంతో అక్కడ అన్యులు కూడా ఉన్నారని అక్కడ టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడాం. ఇక్కడ అందరూ మనం క్రైస్తవులం కనుక మనము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ మనకి జ్ఞాని అయిన సొలొమోను గారు ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది: విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఇప్పుడు ఒక సందర్భం చెప్పారు ఇక్కడ. ఒక దగ్గర ఏం జరుగుతుంది? విందు, పెళ్ళి, శుభకార్యం జరుగుతుంది. మరొక చోట ఏం జరుగుతుంది? ఏడుపు, ప్రలాపం జరుగుతుంది. ఒక దగ్గర విందు జరుగుతుంది, ఒక దగ్గర ప్రలాపం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం మేలు అని క్రైస్తవుడు అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తే మేలు అంటే శుభకార్యం దగ్గరికి 10 మంది వెళ్తారు, చావు దగ్గరికి ఒకళ్ళే వెళ్తారు. ఇది మన వాడికి ఇది మనకు తెలిసిన నీతి. ఎందుకంటే అక్కడ విందు జరుగుతున్న చోట ఆనందం, సంతోషం, కానీ చావున్న ఇంటి చోట ఏడుపు, దుఃఖం. కానీ అక్కడికి వెళ్తేనే నీ ఆత్మకు మేలు జరుగుతుంది. అక్కడికి వెళ్ళం మనం 10 మంది, అక్కడికి ఒకళ్ళు ఇద్దరు వెళ్తాం మనం జనరల్గా. కానీ ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే, ఇక్కడికి వెళ్తే మరణాన్ని గురించిన వాస్తవాలు తెలుస్తాయి. అక్కడే ఉందండి, పాపం చేసే పరిస్థితి పెరుగుతుంది. విందు జరుగుతుందంటే అక్కడ రెచ్చిపోయి డ్యాన్సులు వేసే పరిస్థితి కొన్ని చోట్ల కనబడుతుంటుంది. ఆనందానికి అంతు అదుపు ఉండదు. అంటే పాపం చేసే అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? చావున్న చోట, విందున్న చోట. వాళ్ళు ఒకవేళ శృతి మించితే ఇంకా సినిమా పాటల్లో కూడా వెళ్ళిపోతారు మనోళ్ళు, వెళ్ళిపోతారు. అంటే అక్కడ విందు జరుగుతున్న చోట ఏం జరుగుతుందంటే పాపం పేటరేగుతుంది. ప్రలాపించి వారి ఇంటికి వెళ్తే నువ్వు కూడా రేపు పొద్దున్న అక్కడికే వెళ్ళాలి, ఆ కాటికే వెళ్ళాలి, ఆ కాటికి వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించరా బాబు అని అక్కడ తెలిస్తే మనకి ఆ భయం కలుగుతుంది. ఇక్కడ భయం పోద్ది, అక్కడ భయం కలుగుతుంది. ఇప్పుడు మీరు నిర్ణయించండి ఏది మంచిదో. కనుక
వాస్తవాన్ని చూస్తే ప్రలాపించు వారి ఇంటి దగ్గరికి వెళ్తే ఆ బాధను బట్టి రేపొద్దున్న వాస్తవాలు బట్టి మనకి భయం కలుగుతుంది. ఇక్కడ 3 విషయాలు. మరణం ఎన్ని రకాలు? 2 రకాలు కాదు. మరణం 2 రకాలు కాదు. ఎన్ని రకాలు? 3 రకాలు. మరణము 3 రకాలు. 1 భౌతిక మరణం, 2 ఆత్మీయ మరణం, 3 నిత్య మరణం. భౌతిక మరణం, ఆత్మీయ మరణం, 3 నిత్య మరణం. వీటికి ఉన్న వ్యత్యాసం చాలాసార్లు చెప్పుకున్నాం. భౌతిక మరణం అంటే దేహాన్ని ఆత్మ ఏమవుతుంది? దేహము ఆత్మ వేరైతే దాన్ని ఏమంటాం? భౌతిక మరణం అందరికీ వస్తుంది. 2 ఆత్మీయ మరణం. ఎఫెసీ పత్రిక 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఏమయ్యాం? అది ఏ మరణం అంటే ఎఫెసీ 2:1 ఆత్మీయ మరణం. ఆదాము అవ్వ ఏ మరణం? ఆత్మీయ మరణం, భౌతిక మరణం కాదు. పండు తినగానే చచ్చిపోయారండి. 930 సంవత్సరాలు బతికాడు ఆయన. కానీ ఆదికాండం 2:17లోనే ఆదాము చచ్చిపోతాడని చెప్పాడు. నీవు ఆ పండు దినమున నీవు చచ్చిపోయాడు. భార్య ఎప్పుడైతే పండు తిన్నాడో ఆదాము అవ్వ అప్పుడే చచ్చారు. ఏ చావది? ఆత్మీయ మరణం. గుర్తుపెట్టుకోండి, భౌతిక మరణం అంటే అందరికీ వస్తుంది. ఆత్మీయ మరణము అంటే పాపం చేసిన వాడికి మాత్రమే వచ్చేది ఏ మరణం? ఆత్మీయ మరణం చెందినవాడు దేవునితో కనెక్షన్ ఉండదు, దేవునితో సంబంధ బాంధవ్యాలు ఉండవు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తున్నాడో, గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే పాపంలో జీవిస్తున్నాడో ఆ వ్యక్తితో దేవుని సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఒకవేళ నువ్వు సంఘానికి రావచ్చు కానీ దేవునితో నీకు సంబంధం ఎప్పుడో కట్ అయిపోయింది. ఆదాముకి అవ్వకి సంబంధం కట్ అయిపోయిందా లేదా మీరు చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం ప్రారంభంలోనే అసలు ఆదాముకి అవ్వకి దేవుడికి సంబంధాలు లేవు. ఎప్పుడైతే పాపం చేశారో ఆత్మీయంగా, దేవుడు తినద్దన్నది ఎప్పుడైతే తిన్నారో, ఆజ్ఞను ఎప్పుడైతే మీరారో అప్పుడే దేవునితో సంబంధాన్ని కట్ అయిపోయింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, చూడండి, చదువుతాను. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని ఎలా వచ్చాయి? అడ్డంగా వచ్చాయంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో, ఏ వ్యక్తి అయితే పాపంలో జీవిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే పాపంలో ఎంజాయ్ చేస్తున్నాడో ఆ వ్యక్తికి దేవునికి సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండవు. ఇది మనం బాగా గమనించాలి. పాపములో ఉన్న వ్యక్తికి దేవునితో సంబంధం ఉండదు. అయితే నువ్వు పాటలు పాడచ్చు. ఎందుకంటే పాటలు పాడినంత మాత్రం నువ్వేమనుకుంటావు? నేనేమనుకుంటాను? దేవునితో నేను భలే గడిపేస్తున్నాను నేను అనుకుంటాను. కానీ ఆయన అంటాడు నువ్వు ఎప్పుడో కట్ అయిపోయావు అంటాడు. పాపము ఉన్న చోట దేవుడు ఉండడు. పాపము చేసే వ్యక్తుల దగ్గర దేవుడు ఉండడు. నువ్వు అనుకోవచ్చు ఒకవేళ పొరపాటుగా. గుర్తుపెట్టుకోండి, పాపము ఉన్న చోట దేవుడు ఉండడు. ఆయన ఉంటే ఆయన కూడా పాప అవుతాడు. అవునా? పాపము ఉన్న చోట ఆయన ఎందుకు ఉంటాడు? ఆయన పరిశుద్ధుడు. పాపమున్న స్థలాల్లో ఉండడు, పాపం చేసే వ్యక్తుల దగ్గర ఉండడు. అంటే పాపము చేస్తున్న వ్యక్తులతో దేవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలు అనేవి కట్ అయిపోతాయి, ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము అవ్వ. అందుకే ఏదేని తోటలోంచి పాపం చేసిన ఉండండి అన్నాడా? వెళ్ళగొట్టాడు. పాపం చేసిన వెళ్ళగొట్టాడు దేవుడు. ఆలోచించండి. కనుక పాపము చేసే వ్యక్తి పొందే మరణం ఏది? ఆత్మీయ మరణం. 3 నిత్య మరణము. అంటే దేవునితో పర్మనెంట్గా కట్ అయిపోద్ది. ఎప్పుడు? ఆ వ్యక్తి దేవునితో అవకాశం ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు ఆత్మీయంగా మరణించామా? ఒకప్పుడు మనం మరణించాం. లోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మనందరం? ఏ మరణం పొందాం? ఇది కాదు కదా, ఇది బతికే ఉన్నాం ఇప్పటికినా. మనం పొందిన మరణం తప్పు చేసి, పాపం చేసి, దోషాలు చేసి, అపరాధములు చేసి నేను ఆత్మీయ మరణం పొందాను. అయితే ఆత్మీయ మరణం పొందిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. మరలా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అవకాశం ఉన్నా చాలామంది నమ్ముకోరు, చాలామంది దేవుని దగ్గరికి రారు. వాళ్ళు ఒక రోజున యేసుప్రభు రాకడొచ్చినా నీ పోకడైనా, నువ్వు చచ్చిపోయినా, ఒకవేళ యేసుప్రభు రాకడొచ్చేసినా ఏ మరణం? ఎందుకు? వాడు అవకాశం ఇచ్చినా దేవుణ్ణి నమ్ముకోలేదు. భూమి మీద బతుకున్నంతకాలం బాగా గడిపేశాడు. అవకాశం ఇచ్చినా తెలుసుకోలేదు.
ఈ లోపల యేసుప్రభు రాకడ వచ్చేసింది అంటే శాశ్వతంగా ఆ వ్యక్తి దేవుడికి ఏమవుతాడు? అది నిత్య మరణం. ఇది శాశ్వతంగా కాదే. పాపం చేసిన వ్యక్తి మరలా యేసుప్రభుని నమ్ముకొని, అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఇంక నా జీవితంలో పాపం చెయ్యను అని క్రీస్తు రక్తంలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి బ్రతుకుతాడు, మరలా బ్రతుకుతాడు. కనుక నిత్య మరణము అంటే శాశ్వతంగా ఇంకా ఆ వ్యక్తి దేవుడికి దూరం అయిపోవడం, అయితే నరకానికి వెళ్ళిపోవడం, అదనమాట. ఇలా మరణం ఎన్ని రకాలు? 3 రకాలు. ఇప్పుడు మరణము గురించి ఎటువంటి అవగాహన ఉంది? వాస్తవానికి మా జీవితం నిజంగా ఒక ఆయన చెప్పాడు, జీవితం అనేది ఒక అందమైన అబద్ధం. మరణం లేదా చావు అది ఒక చేదైన నిజం. ఖచ్చితంగా జీవితం అనేది రంగుల ప్రపంచం కనుక అది అందంగా కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో అదంతా కూడా శాశ్వతం కాదు. అరే అబద్ధం రా. చావు అనేది గ్యారంటీ, అది ఒక చేదైన నిజం. అది నిజమే, రేపొద్దున జరుగుతుంది, కానీ చేదుగా ఉంటుంది. అందుకే ఆ మరణం ఎవరికి నచ్చదు, ఎవరికి నచ్చదు. పుట్టినప్పుడు మన చుట్టుపక్కల ఎవరున్నారో మీకు తెలుసా అమ్మ? ఎవరికైనా తెలుసా? మీరు పుట్టినప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారో, చనిపోయినప్పుడు కూడా మీ చుట్టుపక్కల ఎవరున్నారో మీకు తెలీదు. ఈ మధ్యకాలం చూడండి, పుట్టినప్పుడు నా చుట్టూ ఎవరున్నారో నాకు తెలియదు, ఎందుకంటే నాకంత జ్ఞానం లేదు, అప్పుడే పుట్టాను కనుక. చనిపోయిన తర్వాత నా చుట్టుపక్కల ఎవరున్నారో అది కూడా తెలియదు. ఈ 2 సందర్భాల్లో మనిషికి తెలియదు. పుట్టినప్పుడు తెలియదు, చచ్చిపోయినప్పుడు తెలియదు, కానీ నీ చుట్టూ కొంతమంది ఉంటారు. పుట్టినప్పుడు ఉంటారు, చనిపోయినప్పుడు ఉంటారు, కానీ వాళ్ళు ఎవరో నీకు తెలియదు. ఈ పుట్టుక చావుల మధ్య ఉన్నటువంటి ఈ జీవితంలో గొడవలు, అల్లరులు, దూషించుకోవడాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు, ఆ చిన్న జీవితం చూడండి. ఒకరినొకరు అలకలు, వాళ్ళతో మాట్లాడుకోరు, వీళ్ళతో బంధులు కట్ చేయడం, వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు. చూడండి, చిన్న జీవితం మంది. అంటే ఉన్న ఈ చిన్న జీవితం ప్రేమతో గడపాలంట. ప్రేమతో గడిపేద్దాం. ఒక మంచి హృదయం కలిగి మేలు చేస్తూ మంచి చేస్తూ లోకంలో బ్రతికేయాలి. ఉన్న ఈ చిన్న జీవితం, అలాంటి చిన్న జీవితాన్ని మనుషులు పాడు చేసుకొని ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఆ మనుషులు, ఈ మనుషులు, వారు నచ్చరు, వీరు నచ్చరు అని వెళ్తుంటారు మనుషులు. కానీ జీవితంలో ఇదే మనకు ఉన్న పుట్టుక చావుల మధ్య ఉన్న ఆ జీవితాన్ని ఏమంటారు? అదే జీవితం మనకి. కాబట్టి ఆ జీవితం దేవుడు ఏమంటున్నాడంటే దేవునికి నమ్మకంగా వెళ్ళాలని కోరుతున్నాడు. ఇప్పుడు మరణమును గురించి 5 ప్రశ్నలు రాశాను ఇక్కడ. ముందు ప్రశ్నలన్నీ చదివేద్దామా? నెంబర్ 1, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? 2, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపించును? చివరికి దేవునికి భయపడవా? ఇవన్నీ ప్రశ్నలే అమ్మా. ప్రశ్నలు రాశాను నేను. ఇప్పుడు ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను నేను. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కో సమాధానం. యూట్యూబ్లో మనవి మరణాన్ని గురించి 7 వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరు చూసారు లేదో నాకు తెలియదులేండి, బిజీగా ఉండొచ్చు మీరు. యూట్యూబ్లో మరణాన్ని గురించి 7 వీడియోస్. ఇది ఒకవేళ అప్లోడ్ అయితే ఇది 8వ వీడియో అవుతుంది. ఒకదానొకటి డిఫరెంట్ వీడియోస్. మీరు ఎప్పుడైనా మరణాన్ని గురించి చెప్పుకోవచ్చు, కానీ చూసే టైం ఎక్కడ ఉందిలేండి మనకి. సేవకులు ఎవరో చూసుకుంటారు, ఎందుకంటే అతను వాక్యం చెప్పాలి కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదమ్మా. మరణం అనగానే చూడండి 8 వెర్షన్స్లో చెప్పాను. ఇది 8వది. ఇది 8వ వెర్షన్. చాలా ఉపయోగకరం, ఎందుకంటే ఒక మరణం గురించి కొన్ని విషయం 8 తెలిసే అనుకోండి, ఎక్కడైనా మీరు మరణం గురించి మాట్లాడచ్చు, పెద్ద డౌట్, మనకి ఇబ్బంది రాదు. అంటే అలా తయారు చేస్తున్నాను, యవనస్తులు కూడా ఉపయోగపడుతుంది అలా దేవుని కృపను బట్టి. కనుక ఇది 8వ వీడియో, మరణమును గురించిన అవగాహన. అందులో 5 ప్రశ్నలు. మొదటిది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన. ఈ ప్రశ్న మనకి కనబడుతుంది అక్కడ. మరొకసారి జ్ఞాపకం చేసుకుని దాని వివరణలోకి వెళ్దాం. 89వ కీర్తన 48లో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అన్నాడు. అమ్మ, మరణం చూడకుండా ఎవరైనా ఉండగలడా? ఇక్కడ రెండు ప్రశ్నలు. మరలా మరణం అనగానే ఇక్కడ మరలా చెప్పాం కదా, 1 భౌతిక మరణం, 2 ఇప్పుడు మరణం చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఇది ఎవరూ కాపాడుకోలేరు. ఎందుకంటే ఎవరైనా ఈ భూమి నుండి ఖాళీ చేసేయాల్సిందే, ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టాలి. అయితే భౌతిక మరణం అందరికీ ఉంది. అయితే 2వ మరణం ఉంది చూసారా?
అంటే మరణం చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఆత్మీయ మరణం పొందకుండా ఉండగలమా లేదా? ఇది అవకాశం ఉంది. ఎందుకు? ఇది లేదు, ఇది అందరూ వెళ్ళిపోతాం. కానీ ఈ మరణం నుంచి తప్పించుకునే అవకాశం ఎవరి ద్వారా కలిగింది మనకి? అంటే మరణం చూడను. ఏ మరణం? ఆత్మీయ మరణం చూడకుండా నువ్వు బతకగలవు, కానీ భౌతిక మరణం విషయంలో అటువంటి అవకాశము లేదు. ఇప్పుడు మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే భౌతిక మరణము అందరికీ ఉంది అని రాశాను. అయితే ఇంకో మరణం ఉంది. పాతాళము వెళ్ళేది ఎవరు? ఆత్మీయంగా ఎవరైతే మరణిస్తారో, పాపము చేస్తూ ఎవడైతే మరణిస్తాడో, పాపములో ఉంటూ ఎవడైతే మరణిస్తాడో ఆ వ్యక్తి పొందే మరణం ఆత్మీయ మరణం. ఇప్పుడు ఆత్మీయ మరణం పొందే వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పాతాళంకి వెళ్తాడు. అంటే ఈ పాతాళము నుంచి తప్పించుకునే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. క్రైస్తవులకు దేవుడిచ్చాడు. క్రైస్తవులకు దేవుడిచ్చాడు. అందుకే మరణము చూడక బ్రతుకు నరుడెవడంటే నెంబర్ 1 అందరూ చూస్తాం, ఇందులో సందేహం లేదు. ఎంత గొప్ప భక్తుడైన అబ్రహాం గారు చనిపోయారమ్మా, 175కి చనిపోయాడు. మరి ఆయన భక్తుడే కదా, అయినా సరే చనిపోవాలి. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, ఆయన చనిపోయాడు. అంటే భూమి మీద భక్తులని ప్రవక్తలని ఆయనకి ఇష్టలని ఎంతమంది ఉన్నా అందరూ భౌతిక మరణాన్ని చూడాల్సిందే. అయితే రెండో అవకాశం ఇచ్చాడు. అబ్రహాం గారికి మరణము లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు సజీవులు అని అన్నాడు యేసుప్రభు. మత్తయి, మార్కు, లూకాసు వార్తల్లో కనబడుతుంది. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏమన్నాడు యేసుప్రభు? సజీవులు. అమ్మ, సజీవులు అంటే మరణం కలిగిన వారా, మరణం లేనివారా? సజీవుడు అంటే మరణం లేదు. మరి అబ్రహాం ఎప్పుడో చనిపోయాడు కదా, ఇస్సాకు కూడా ఎప్పుడో చనిపోయాడు కదా, 180 సంవత్సరాలు బతికాడు. యాకోబు చనిపోయాడు కదా, 147 బతికాడు. తండ్రి 175, ఇస్సాకు 180, యాకోబు 147. అంటే వీళ్ళు బ్రతికిన సంవత్సరాలు అయితే బతికారు కానీ తప్ప దేహం మాత్రం ఒక రోజున చనిపోవాలి. కానీ అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఏ మరణం లేదు. పాతాళంకి వెళ్ళే ఆత్మీయ మరణం అయితే వాళ్ళకి లేదు. అంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు? దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, దేవుణ్ణి నమ్ముకుని దేవునికి అనుకూలంగా బ్రతికేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకొని దేవుడు చెప్పినట్టు బ్రతికేవాడికి ఆత్మీయ మరణం లేదు, పాతాళంకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసుప్రభు చెప్తున్నాడు పేతురు గారితో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు, ఇగో ఈ బండను చూసావా, నేను సంఘం కడతాను, క్రీస్తు సంఘము కడతాను. ఈ సంఘంలోకి ఎంతమంది అయితే వస్తారో, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపము లేని జీవితం ఎవరైతే జీవిస్తారో, మరొకసారి పాపము లేని జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి పాతాళం అనేది లేదు, వాళ్ళకి ఇంకా మరణం లేదు. అంటే ఆత్మకేమి లేదు, మరణం లేదు. ఇప్పుడు మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే భౌతిక మరణం అందరూ చూస్తారు. అంటే శరీరముతో ఉన్న ప్రతి ఒక్కరూ పుట్టినవాడు గిట్టక తప్పదు అని ఉంటుంది. పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే నీ ఆత్మ యుగయుగాలు దేవునితో ఉంటుంది, ఆత్మకు మరణము లేదు. అందుకే పాతాళంకి వెళ్ళాడు అంటే పాతాళంకి వెళ్లకుండా తప్పించే ఈ మరణాన్ని తప్పించుకునే అవకాశం దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు, క్రీస్తునందు మాత్రమే. అందుకే రోమా 8:1 ప్రకారం యేసుక్రీస్తునందు ఏ శిక్షా విధియు, ఎందుకు? క్రీస్తును నమ్ముకున్న అలా బ్రతికిన వాడికి వాళ్ళ మీదకి ఏమి రాదు, శిక్ష రాదు. అంటే మరణం అనే శిక్ష నీ మీదకి రాదు, పాతాళం అనే శిక్ష నీ మీదకి రాదు, ఆ వేదనకరమైన యాతనకరమైన స్థితి నీకు రాదు, రానివ్వడు. అందుకే పాతాళలోక ద్వారములు ఈ సంఘము ఎదుట నిలుస్తుందా, నిలవదా? నిలవదు. క్రీస్తునే బండ మీద ఎవరైతే తమ ఇల్లు కట్టుకుంటారో వారి ఎదుట పాతాళము నోరు మూసుకొని ఉంటుంది, అంతే, మాట్లాడలేదు. కానీ ఈరోజు మనం అవకాశం ఇచ్చాం. ఎందుకు అంటే అసూయ, ద్వేషము, ఈర్ష, పగలు, ప్రతీకారాలు ఇటువంటివి కలుగు చేసుకొని సంఘానికి వచ్చినా ఇవి కలిగి ఉన్నావంటే నువ్వు పాతాళానికి వెళ్తావు. చేతులను నువ్వే పాడు చేసుకుంటున్నావు. నాకెందుకు అసూయ, నాకెందుకు ద్వేషం, నాకెందుకు కోపం, నాకెందుకు పగలు, నాకెందుకు ప్రతీకారాలు ఒకరి మీద, ఇవన్నీ కలిగి ఉండి నేను పరలోకం వెళ్తానా?
చేజేతులారా పాతాళంకి తీసుకుంటున్నావు తప్ప గోతులోకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన చేయట్లేదు. అంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే ప్రతి క్రైస్తవుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ చేజేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప, నేను పాడు చేసుకుంటే తప్ప, అంతే కదా. నేను పాడు చేసుకుంటే నేను పాడైపోవాలి, నన్ను పాతాళంకి తోసేస్తాడు ఆ దేవుడే. ఆ దేవుడే లేదు, నమ్మకంగా దేవుని కోసం బ్రతికితే ఆ దేవుడే పరలోకానికి నడిపిస్తాడు. పాతాళము నోరుమై ఎలాంటోడు తెలుసా అంటది. యోబు వెళ్తున్నాడు అనుకోండి, యోబు గారు, ఇప్పుడు యోబు గారికి తీర్పు అనుకోండి, యోబు నోరుమై అంటాడు పాతాళాన్ని. ఎలాంటోడు తెలుసు నీకు ఆయన? ఆవిడ ఎలాంటిదో తెలుసా చెప్తాడు. అలాంటి క్యారెక్టర్ మనకు ఉండాలంటున్నాను నేను. అంటే నిజంగా చెప్తున్నాను, ఇది ప్రాక్టికల్గా. పాతాళము నోరు ముయ్యి అంటాడు. ఒకసారి నోరు తెరుచుకుంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు, మింగేస్తాను. నువ్వు మింగే ముందు ఆ వ్యక్తి జీవితం దేవుడు చెప్తాడు పాతాళానికి. ఎందుకు? పాతాళపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? అదేంటి ప్రకటన గ్రంథం 1:18. పాతాళం తాళపు చెవులు యేసుప్రభు దగ్గర ఉన్నాయి. తాళపు చెవులు ఆయన దగ్గర ఉంటే పాతాళం ఏం చేస్తుంది? ఆయన పంపించగలడు, విడిపించగలడు. తాళపు చెవులు మన ప్రభు దగ్గర ఉన్నాయి. ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన ఒకరిని పంపించగలడు పాతాళంలోకి, ఒక వ్యక్తిని పంపించగలడు, ఆపగలడు. నోరు ముయ్యి అంటాడు, అంతే. నోరు మూసుకొని ఉంటుంది పాతాళం. ఈడెళ్ళిపో, ఈడొద్దు, ఈడొద్దు, ఆయనొద్దు, ఆయనొద్దు, ఆవిడొద్దు, ఇలా చేస్తాడు దేవుడు. ఇలా ఉంటుంది పరిస్థితి. ప్రాక్టికల్గా మీకు అర్థమవ్వాలని చిన్న వివరణ చేశాను అంతే. ఆ వ్యక్తి దగ్గర జోలికి కూడా వెళ్ళొద్దు అంటాడు. నోరు మూసుకుని ఉండు. ఆయన ఎవరో తెలుసా? ఎంత భక్తుడో తెలుసా? ఎలా బ్రతికాడో తెలుసా? నా పేరు ఒక క్రైస్తవుడిగా ఎంత గొప్ప జీవితం జీవించాడో నీకు తెలుసా? నోరు మూసుకుని ఉంటుంది. కొంతమందిని క్రైస్తవులు కూడా మింగేస్తుంటుంది, ఎందుకంటే వాడు బ్రతుకు తెలుసు కనుక. అలా మనం ఉండకూడదు అంటున్నాను నేను. మరణము చూడకుండా దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆత్మీయంగా నేను మరణించకుండా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాతాళము జోలికి నువ్వు వెళ్ళవు. కానీ మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పుల వల్లే సంఘానికి వచ్చినా కూడా ఇంకా నీ బ్రతుకు మారకపోతే నువ్వు వెళ్ళేది పాతాళానికే. నెంబర్ 1 దాని సమాధానం, క్రీస్తు అనే బండను ఆశ్రయిస్తే ఆ వ్యక్తి మరణము చూడడు. తన ఆత్మకు మరణము లేదు, శరీరానికి ఉండొచ్చు. 2, మరణమైన తరువాత నరులు. రెండవ ప్రశ్న సమాధానం చెప్తాను ఇప్పుడు. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే యేసు ప్రభువే చెప్తే బాగుంటుంది. ప్రభువు చెప్తేనే బాగుంటుంది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే ముమ్మాటికి బ్రతుకుతారని ప్రభువు చెప్పారు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారు. ఎలా చెప్పగలరు? మరణమైన తర్వాత నరులు బ్రతికినట్టుగా ఏవైనా సంఘటనలు ఉన్నాయా గ్రంథంలో? మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. యాయీరు కుమార్తె చనిపోయింది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 35 వచనంలో ప్రారంభ వచనం చదువుతాను చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. చూసారా ఇక్కడ 5:38. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు. గొల్లు చేస్తున్నారట, గోల, విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పుకొని 41 చూడండి. ఆ చిన్నదాని చేయి పట్టి తలిత కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఇప్పుడు యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. ఆల్రెడీ అమ్మాయి చనిపోయిందా బతికిందా? చనిపోయింది, గ్యారంటీ చనిపోయింది. కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. యేసుప్రభు ఎందుకంత గొల్లు చేస్తున్నారు, మీరు ఆగండి అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళాడు. ఒకే ఒక తలితా కుమి అన్నాడు. ఆయన నోటి నుంచి వచ్చే శబ్దం ఎవరి చెవిలోకి వెళ్ళింది? చనిపోయిన అమ్మాయి చెవిలోకి. మీరు బాగా వినాలి. ఆయన నోటి నుంచి వచ్చే మాట శబ్దం అయితే ఆ శబ్దం ఆవిడ విన్నది, ఆ బిడ్డ విన్నది. అది విన్న తర్వాత ఆ బిడ్డ ఏం చేసింది? ఆ చిన్నదాన్ని చేయి పెట్టి చెప్పాడు కదా, వెంటనే ఆ చిన్నది 42 లేచి నడువసాగెను. వెంటనే లేచిందట. అంటే ఇప్పుడు యేసుప్రభు శబ్దం ఆ పాప విన్నదా లేదా?
ఇప్పుడు అందరూ యోహాను సువార్త 5:25 చూడండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అన్న ప్రశ్నకు సమాధానం ప్రభు చెప్తాడు. ఇప్పుడు యోహాను సువార్త 5:25 మృతులు చూడండి, మృతులు తీసారమ్మా 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే చనిపోయిన వారిని ఏమని పిలుస్తాం అమ్మ? మృతులు అంటారా లేదా? మృతులు అంటే చనిపోయిన వారు. ఇప్పుడు మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వస్తుంది అంటే ఎవరైతే దేవుని కుమారుడి యొక్క శబ్దం వింటారో వాళ్ళు లేస్తారు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా బ్రతకరా? 2 లాజరు, యోహాను సువార్త తీయకండి, 11వ అధ్యాయంలో ఉంటాడు లాజరు. మరియా మార్తా ఇంకో ఆయన అన్నదమ్ముడు ఎవరు? లాజరు. ఈ లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది. దేహం అమ్మ వాసన వస్తుందా? 3 రోజులకి వస్తుంది. 3 రోజులు అయిపోయిన తర్వాత రాళ్ళు కూడా పెట్టేశారు, ఇలా మూసేశారు మొత్తం అంతా. యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా చరిత్ర ఇదే ఉంటుంది. ఈయన అక్కడికి వెళ్ళాడు, లాజరు అని పిలిచాడా? పిలిస్తే ఆ కట్టులతో వచ్చాడు. అందరూ భయపడిపోయారు అది చూసి. కట్టులతో బయటకు వచ్చాడు. అంటే మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దం ఏం చేశారు? లాజరు విన్నాడు, బయటకు వచ్చేసాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం రాసుకుని మీరు తర్వాత చూడండి. అంటే ఎక్కువ సమయం అని చూపించట్లే. లూకాసు వార్త 7వ అధ్యాయంలో నాయీను అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు కొడుకు చనిపోతాడు. నాయీను అనే ప్రాంతంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఈ నాయీను ప్రాంతంలో ఆ విధవరాల యొక్క కుమారుడు చనిపోతే ఆ కుమారుని కూడా యేసుప్రభు మాట్లాడి ఏం చేస్తాడు? ఆ సందర్భంలో బతికిస్తాడు. అంటే నాయీను ప్రాంతంలో విధవరాల కుమారుని దేవుని శబ్దం విన్నాడు, కుమారుడి శబ్దం విన్నాడు. లాజరు పిలిచిస్తే 3 రోజులు అయిపోయింది చనిపోయి, ఆయన లేచొచ్చాడు. యాయీరు కుమార్తె కూడా చనిపోతే లేచొచ్చింది. అంటే ఒకటి వాస్తవం, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బతుకుదరా లేదా? ఈరోజు ప్రాక్టికల్గా బతకకపోవచ్చు, కానీ మరణమైన తర్వాత మనకి కూడా ఒక బ్రతుకుంది. వాళ్ళు దేవుని కుమారుని శబ్దం వింటే ఎలాగైతే లేచి వచ్చారో రేపొద్దున్న కూడా యేసుప్రభు లేపుతాడు. మరణం తర్వాత 2వ రాకడలో మొదట మనకన్నా ఎవరైతే ముందు, ముత్యాల గారు ఆయన ఉంటారు, మనకన్నా ముందు వరుసలో ఆయన ఉన్నారు, తర్వాత మనం అంటే మరణమైన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నమ్మకాన్ని బట్టి ఎవరైతే ఆయనకి ఇష్టంగా భూమి మీద బ్రతికారో ప్రతి ఒక్కరూ కూడా లేపుతాడు ఆయన. ఆ దేవుని కుమారుని శబ్దం ఎవరైతే విన్నారో వాళ్ళు లేస్తారు. యోహాను సువార్త 5:29 యోహాను సువార్త 5:29 28, 29 చదువుదాం చూడండి. యోహాను సువార్త 5:28, 29 దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఎవరి శబ్దం? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శబ్దం వినిన ప్రతి ఒక్కరూ మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. అంటే ఎవరికి అవకాశం లేదా? పాపం చేసినోడు వస్తాడు, మంచి చేసిన వాడు మేలు కీడు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉద్దేశం మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. అంటే మేలు చేయడం అంటే ఏ పాపము లేకుండా దేవుడు కోరుకున్న విధానంలో బ్రతికేవాడు లేస్తాడు, ఇష్టానుసారంగా బతికినవాడు లేస్తాడు. అయితే ఒకలేమో జీవ పునరుత్థానానికి వెళ్తారు, అంటే ఎల్లప్పుడూ జీవించే స్థితి. మరొకడేమో తీర్పు పునరుత్థానానికి వెళ్తాడు. ఆలోచించండి. కాబట్టి మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? ముమ్మాటికి. దేవుని కుమారుడు ఒక రోజున వస్తాడు. అందుకే కదా తెస్సలోనిక పత్రిక చదివిస్తారు, మరణం సందర్భంలో చదువుతాం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం చదువుతూ ఉంటారు, 13 నుంచి చదువుతూ ఉంటారు. అక్కడ సహోదరులారా అని చెప్తారు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. అంటే ఎవరైతే మనకన్నా ముందు నిద్రించారో యేసుప్రభునందు ముందు నిద్రించిన వారు మనకన్నా ముందు లేస్తారు, తర్వాత మనము అని తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు. కనుక మరణమైన తర్వాత దేవుని కుమారుని శబ్దం విన్న వాళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారు. కనుక ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరం దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, ఒక రోజున యేసుప్రభు ఒకవేళ నేను ముందు చనిపోతే, క్రీస్తు రాకడ కన్నా ముందు చనిపోతే తర్వాత లేపుతాడు. లేదు క్రీస్తు రాకడ వరకు బతుకుంటే
సెకండ్ వరుసలో ఉంటాం, అంతే తేడా. చనిపోయిన వాళ్ళకు ముందు అవకాశం, భూమి మీద బ్రతుకున్న వాళ్ళకి తర్వాత అవకాశం. అయితే చనిపోయిన భూమి మీద బ్రతుకున్న వారైనా పాపము లేని జీవితం జీవించే వాడికే ఈ అవకాశం. కనుక మరణమైన తరువాత నరులు బ్రతుకుతారు. అందుకే భూమి మీద కేవలం ఈ బతుకు చూడకండి ఎవరు, ప్లీజ్. ఈ 60-70 కోసం శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఆలోచించకండి. ఇంతవరకు ఏదో జరిగిపోయింది, నాకు దేవుడు తెలియకముందు నేను ఇష్టానుసారంగా చేసి ఉండొచ్చు, ఒకవేళ బతుకుండొచ్చు. అరే వాక్యం తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఉంటే ఈ బతుకు వేస్ట్. శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు, శరీరాన్ని కష్టపెట్టుకోవాలి ప్రార్థనలోనే. శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు, శరీరాన్ని కష్టపెట్టుకోవాలి. చదివి అవయవాలన్నీ పాడైపోయినా పర్వాలేదు. దేవుని కోసం అవయవాలు పాడైపోయినా పర్లేదు, ఎందుకంటే అవయవాలు ఆయనే ఇచ్చాడు కనుక ఆయనకే అవయవాలు వాడేస్తాను అంతేగాని ఇచ్చిన అవయవాలు శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి అయితే మరణమైన తర్వాత దేవుని కుమారుడు శబ్దం విన్నా నువ్వు లేవో, నిన్ను లేపడు, లేపినా నరకానికే నీకు లేపుతాడు, నిత్య నరకానికే. ఆ నిత్య మరణానికి నువ్వు లేస్తావు, దేవుని నుండి శాశ్వతంగా దూరం అవ్వడానికి నువ్వు లేస్తావు ఒక రోజున. ఎందుకు? ఆత్మకేం లేదు ఏం లేదు, మరణం లేదు. అయితే నువ్వు పరలోకంలోనే నువ్వు ఉండాలి, లేదా నరకంలోనే ఉండాలి. ఇక్కడ కాలాలి, అక్కడ సంతోషం. మూడో ప్రశ్న, నరులు ప్రాణము విడిచిన తరువాత అసలు వారు ఏమైపోవుదురు? ప్రశ్నే కదమ్మా. నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోవదురు? ఒక ఆయన అంటాడు గాలిలో కలిసిపోతారు అన్నాడు. గాలిలో కలిసిపోతారా? వాళ్ళు ఎవరు బూడిదే, గాలిలో కలిసిపోతారు అన్నాడు ఆయన. ఒక ఆయన అంటాడు పగ పెట్టుకున్నాడండి బాబు. అప్పుడు అంటే ఆడిని కావాలని చంపిస్తాను, ఇప్పుడు నా మీద పగబెట్టుకున్నాడు ఈ భయం. పగ పెట్టుకుంటారమ్మా ఎవరైనా? చచ్చినవాడు పగ పెట్టుకోడు, అది ఆల్రెడీ గ్రంథంలో ఉంది, చాలాసార్లు చూపించాను, ఇప్పుడు చూపించిన సమయాన్ని బట్టి. చచ్చిన వ్యక్తి ఎవరైనా పగపెట్టుకోడు, నీ భయం అంతే. ఎందుకంటే నువ్వు చేసిన పని కదా, నువ్వేదో చేసి ఉంటావు, అందుకే నువ్వు భయపడుతున్నావు ఆ వ్యక్తిని చూసి. వాళ్ళు పగపెట్టుకోరు, గాలిలో కలిసిపోరు. వాళ్ళు వెళ్ళే స్థలం ఒకటి ఉంది, దేవుడు తెలియజేశాడు అది. అంటే నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవదురు? దీనికి సమాధానం జ్ఞాని అయిన సొలొమోను గారు బాగా చెప్తారు. ప్రసంగి గ్రంథం ముందు 12వ అధ్యాయం చదువుకుని తర్వాత 3వ అధ్యాయంకి వెళ్దాం. ప్రసంగి గ్రంథానికి వెళ్దాం అందరూ. మనం మట్టి వేసే సమయంలో ఈ మాట ఎక్కువగా మనం చదువుకుంటాం. మట్టి వేసే సమయంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. అంటే రెండు భాగాలు, శరీరము ఆత్మ. ఇప్పుడు శరీరం మట్టిలోంచి వచ్చింది, అందుకే కదా ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అన్నాడా? ఆ నాసికా రంధ్రంలో చెప్తారు అందరూ. అంటే మట్టిలోంచి వచ్చిన శరీరం ఎందులోకి వెళ్ళిపోవాలి? మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని వద్దకైనా వెళ్తుంది. ఇంకోటి చెప్పాలి, అక్కడ అలా రాసి ఉంది, రెండు వెళ్తుంది. ఎందుకు? ఇష్టానుసారంగా నడిచేవాడు బతికేవాడు ఆత్మ కూడా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. ఆ వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆత్మకు మరణం లేదు అని చెప్పడానికి దేవుని వద్దకని చెప్పేశాడు. దేవుని వద్దకు వెళ్తుంది, తీర్పులోకి వెళ్తాడు. తీర్పులోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బతికావు స్కాన్ చేస్తాడు దేవుడు. మళ్ళా స్కానింగ్స్ ఉండవు, చూసినట్టు చెప్తాడు. నువ్వు చెప్పకలే, నీ బతుకేంటో ఆల్రెడీ గ్రంథంలో రాయించాడు ఆ దేవుడు. నీ బతుకు నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, నువ్వు నరకానికి. అక్కడ కాలుతూ ఉంటాడు. అదే కదా ధనవంతుడికి జరిగింది, ధనవంతుడు పాతాళంలో జరిగింది ఇదే. నువ్వు ఆల్రెడీ నీ బతుకు నువ్వు చెప్పక్కర్లే, నువ్వు భూమి మీద ఎంత సుఖపడ్డావో నాకు తెలుసు అన్నాడు యేసు ప్రభు. నువ్వు అసలు భూమి మీద బహుగా సుఖమే అనుభవించావు. లాజరు అయితే కష్టం అనుభవించాడు. అంటే దేవుడు చూస్తున్నాడు అనమాట, మనందరి బతుకులు కూడా చూస్తుంటాడు. భూమి మీద మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నావు, ఏం బతుకుతున్నావు, ఏం చూస్తున్నావు, దేవుని కోసం ఏం చేసావు, అన్నీ లెక్కే కదమ్మా. ఇప్పుడు ధనవంతుడు జీవితం చూశాడు, లాజరు జీవితం చూశాడు. ధనవంతుడు చెప్తున్నాడు, నీకు ఇష్టమైనట్టు భూమి మీద నువ్వు సుఖం అనుభవించావు, లాజరు అయితే కష్టం అనుభవించాడు అన్నాడు. దేవుడే చెప్పాడు, లేదా ప్రభువే చెప్పాడు. కనుక నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అంటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు సొలొమోను గారు. ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్తూ మరొక ఇష్టానుసారంగా బతికేవాడు నరకానికి లేదా పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక విషయం అమ్మా, భూమి మీద బతికున్నంత కాలం మట్టి మీద మనం ఉంటాం.
చచ్చిన తర్వాత మట్టి నీ మీద ఉంటుంది. ఇది వాస్తవేనమ్మా. ఇప్పుడు మట్టి ఎక్కడుంది? మన మీద ఉండదు, మట్టి మీద నేనున్నాను. అంటే బతికినంత కాలం మట్టి నీ మీద ఉంది, నువ్వు చచ్చినాక మట్టి నీ మీదకి వచ్చేస్తుంది. ఎంత వాస్తవమో చూడండి. ఇప్పుడు దాని మీద నేనున్నాను, రేపు పొద్దున్న నా మీదకి అది వస్తుంది. అది మనిషి జీవితం. అంటే మనిషి జీవితం చూడండి, శరీరం మట్టిలోకి, ఆత్మ దేవుని వద్దకు. అలాగే ప్రసంగి గ్రంథం 3:19 కూడా చూడండి ఒకసారి. ప్రసంగి 3:19లో కూడా ఒక మంచి మాట. 3:20 నేరుగా ప్రసంగి 3:20, సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. 21, నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో అన్నాడు, లేదా మృగముల ప్రాణం భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. చూసారా? అంటే నరుల ఆత్మ అక్కడికి వెళ్తుందో లేదో ఎవరికి తెలుసు? ఈరోజు ఎవరికి తెలుస్తుంది? ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి చెప్తాం. ముత్యాల గారు బతికిన జీవితం మీకు తెలుసు, ఆయన జీవించిన జీవిత విధానం మీకు తెలుసు. బ్రతికినంతకాలం దేవుని సేవ కోసం ఆఖరి వరకు కదమ్మా, ఆఖరి వరకు కూడా వాక్యం చెప్పడానికి ట్రై చేశారు బ్రదర్ కదా, మనకు తెలుసు. నిలబడలేక కూర్చొని కూడా వాక్యం చెప్పే సందర్భాలు. వాక్యం చెప్పడం అంత ఇష్టం అంతే. అంటే ఆఖరి వరకు శ్వాస ఊపిరి కొంచెం శక్తి ఉన్నా సరే బెగబట్టుకుని మరి శుక్రవారం కూర్చుని పోయాడు ఆయన. శుక్రవారం వెళ్తున్నప్పుడు అక్కడికి మనకి వెళ్తున్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకునే, ఎందుకంటే అప్పుడు ఎవరు ఉండేవారు కాదు కదా, శుక్రవారం తక్కువ మంది, అప్పుడు ఎక్కువ సమయం మాట్లాడేవారు. ఆఖరికి అక్కడ కూర్చొని ఒక సందర్భాన్ని చెప్పేవారు. అంటే ఓపిక లేకపోయినా నాకు ఇచ్చిన ఈ నోరు ఉంది చూసారా, ఇది ఆఖరి వరకు దేవుని సేవకే వాడాలి అని అనుకున్నాడు ఆయన. అలాగే వాడారు. అలాగే ఓపిక లేకపోయినా శక్తిని కూడగట్టుకుని ఆదివారం ప్రసంగం తెలియజేసేవారు. మనం ఎరుగుదుము మనందరం. అంటే ఒకటే, చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందని డిసైడ్ అయ్యారు ఆయన. నరుల ఆత్మ చూడండి, మనందరం నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవనో లేదో ఎవరికి తెలుసు? ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోద్ది. ఆయన జీవించిన జీవన విధానం బట్టి ఆయన అనుకుంటారు, ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తాను. వెరీ గుడ్, వెళ్తారు. ఎందుకంటే ఆయన అలా బ్రతికారు కనుక. మనం చెప్పగలమా స్టాండర్డ్గా, నేను పరలోకం వెళ్తాను, ఖచ్చితంగా నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అన్న స్థాయి మనం పొందుకోవాలి. అలా బ్రతకాలంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎన్ని త్యాగం చేసుకోవాలి. ఈ భూమి మీద అన్నీ కావాలంటే కుదరదు, దేవుని యొక్క సన్నిధి దూరం అవుతాం. కొన్ని మన జీవితంలో త్యాగం చేసుకుంటేనే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వేట్రా ముసలోళ్ళగా మాట్లాడతావు అంటారు. ముసలోడినే అన్ని త్యాగం చేసుకుని ఎప్పుడు సేవ సేవ సేవ. ఒక ఆయన మనకు ముందు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు, పెద్ద ఆయన చూపించిన ఆయన వయసులో కనీసం వయసు ఉన్నప్పుడైనా ఆ సేవలో చేస్తే నేను కూడా అక్కడికి వెళ్ళాలని ఆతృత, ఆశ అంతే. లోకంలో వాడికి ఎలా ఉంటుంది, యవనస్తుడు ఏంటి వీడి జీవితం, ఎన్ని మాటలు, వీళ్ళ జీవితం అనిపిస్తుంది. కొంతమందికి అనిపించవచ్చు ఒకవేళ. కానీ ఒకటి, నరుల ఆత్మ పరమునకు ఎక్కాలి, అక్కడికే వెళ్ళాలి నా ఆత్మ. ఆ ధైర్యంతోనే మనం బతకాలి భూమి మీద. అంతేగాని అందరూ బతికినట్టుగా బతికితే తేడా ఏముంది? కొన్ని మన జీవితంలో త్యాగం చేసుకుంటాం, కొన్ని వదిలేస్తాను. ఎందుకంటే దేవుని కోసం కొన్ని త్యాగం చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళే ఆ ప్లేస్ నార్మల్ ప్లేస్ కాదు, నార్మల్ పర్సన్స్ ఎవరు అక్కడికి రాలేరు. కొన్ని త్యాగం చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ చేరుకోగలరు. తన యవ్వన జీవితం త్యాగం చేసుకోవాలి. ఎందుకంటే అందరిలాగా ఎంజాయ్ చేయడం కుదరదు, అవసరం లేదు. దేవుల్లో ఉన్న ఆనందాన్ని పొందుకుంటూ ముందుకెళ్తే ఆ త్యాగాన్ని చూసిన దేవుడు నువ్వేం చేసావో దేవుడికి తెలుసు, ఎంతగా కష్టపడ్డావో దేవుడికి తెలుస్తుంది. అలా కొన్నిసార్లు మన జీవితంలో కొన్నింటిని త్యాగం చేసుకుంటే నీ ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుకుంటుంది. నెంబర్ 4, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించను. ఇది ప్రశ్న పౌలు గారు వేసుకున్నారు. వాస్తవానికి పౌలు గారు ఏమంటాడంటే, పాపం చేసి నేను ఒక దౌర్భాగ్యుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. అపోస్తలుడు పౌలు గారు. ఆ మాట ఎంత పెద్ద మాట అమ్మా, దౌర్భాగ్యుడు అని ఎవరైనా అనగలమా? అంటే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. నువ్వు ఒకవేళ కన్నపిల్లల్ని అనొచ్చు, కొడుకుని అనొచ్చేమో ఒకవేళ ధైర్యంతో, వేరే వ్యక్తిని అనలేం మనం. దౌర్భాగ్యుడు అన్న మాట అంటే ఎందుకు పనికిరాని వాడిగా తన్ను తాను భావించుకొని అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడాడు చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 24లో అసలు ప్రారంభమే పౌలు గారి మాట ఎలా ఉంటుందో వెర్షన్ చూడండి మీరు. రోమీలకు రాసిన పత్రిక 7:24, రోమా 7:24. అయ్యో అని స్టార్ట్ చేశాడు చూడండి అందరం. అయ్యో
నేనెంత దౌర్భాగ్యుడను. ఎందుకు ఇంత అమ్మ ఎవరు రాశారు ఈ పత్రిక? పౌలు గారు. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనొగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? క్వశ్చన్ మార్క్ ఉందమ్మా? క్వశ్చన్ మార్క్ ఉందా? నన్నెవడు విడిపించును? క్వశ్చన్ మార్క్. అంటే ఆయన అనుకున్నాడు, ఈ పాపమనే ఈ శరీరంతో పాపం చేశాను, పాపం చేసిన ఈ శరీరం నుండి మరణము లేకుండా నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు? పాపం చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మరణిస్తాడు ఆత్మీయంగా, కానీ నేను ఆత్మీయంగా చచ్చిపోకూడదు, నేను బతకాలి అని అనుకున్న పౌలు గారు ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరం, ఎందుకంటే పాపం చేసినప్పుడు అమ్మ శరీర విషయంలో పాపం చేసినవాడు చచ్చిన వాడితో సమానం కదా. శరీరముతో పాపం చేసేవాడు చచ్చిన వాడితో సమానం. శరీరముతో దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చినవాడు. తను అలా భావించుకున్నాడు. ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయితే పౌలు గారి ప్రశ్న ఇది. దానికి సమాధానం రోమపత్రిక 8:2 ఉంది. అక్కడే రోమపత్రిక 8:2, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే అక్కడ జాగ్రత్తగా మీరు మరలా సెంటెన్స్ చూడండి, వాక్యాన్ని. క్రీస్తు యేసునందు ఏ నియమము? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, తర్వాత పాప మరణముల నియమము. అమ్మ పాప మరణములు అంటే అర్థం ఏంటి? పాపం చేస్తే మరణించడం. ఆ మాట కలిపి రాశారు. పాప మరణములు అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి ఏమవుతాడు? మరణిస్తాడు ఆత్మీయంగా. ఇప్పుడు ఆత్మీయంగా మరణించిన ఆ పాపము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటాడు పౌలు గారు. ఎవరూ లేదు, యేసు ప్రభు మాత్రమే విడిపించగలడు. ఆయన పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం నన్ను విడిపిస్తుంది. అదొకటే మార్గం. ఆయన పరిశుద్ధమైన, మరొకసారి నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ గొర్రెపిల్ల రక్తం ఒక్కటే ఈ పాపము నుంచి, ఈ పాపమునకు లోనైన నీ శరీరము నుండి నిన్ను విడిపించగలదు అని పౌలు గారికి సమాధానం దొరికింది. దేవుడు రాయించాడు ఆయన ద్వారే పత్రిక. ఆయన ద్వారే పౌలు గారు రాస్తూ ఉన్నారు. ముందేమన్నాడు ఆయన? ప్రశ్న ఆయన రాసుకున్నాడు, ఆయనతో రాయించాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు గారితో రాయించి సమాధానం పౌలు గారికి తెలియదు. మరలా పరిశుద్ధాత్ముడి ద్వారా పౌలు గారే సమాధానం దేవుడు చెప్తే రాశాడు. ఏమని? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించును. అంటే జీవమునిచ్చేది క్రీస్తు రక్తం మాత్రమే. క్రీస్తు రక్తం మాత్రమే. క్రీస్తు రక్తం మాత్రమే మనల్ని విడిపించింది. అవునమ్మా? ఆ నిర్దోషమైన రక్తం కనుక లేకపోతే ఈరోజు నేను పాపినే, నేను ఇంకా ఆత్మీయంగా చచ్చినవాడినే. కానీ క్రీస్తు రక్తం నన్ను చావకుండా నన్ను మరలా బ్రతికించింది, నాకు జీవాన్ని పోసింది. మన జీవాధిపతి ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి పాప మరణముల నియమం నుంచి పౌలు గారికే కాదు మనకే ప్రశ్న ఉంది. నిజంగా నేను ఆత్మీయంగా చచ్చిపోతే, అందుకే కదా పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ మరణం? అంతేగాని భౌతికంగా కాదు, ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం నుండి నిన్ను నన్ను విడిపించే శక్తి కలిగిన వాడు ఎవరు? యేసుప్రభు మాత్రమే. ఆయన రక్తం మాత్రమే. ఉదాహరణ అక్కడ లూకా సువార్త 16లో ధనవంతుడు లాజరు గురించి అందరికీ చెప్పాను. ఇప్పుడు మరణమునకు లోనైన శరీరం నుండి నన్నెవడు విడిపించును. అమ్మ లాజర్ని ఎవరు విడిపించారు? దేవుడే కదా. లాజర్కి ఎవరు ప్రాణం పోశారు అంటే వాస్తవానికి పరదేశంలో లాజరు ఉన్నాడు, పాతాళంలో ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు. అంటే పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు, పరదేశంలో లాజరు ఉన్నాడు. ఇప్పుడు లాజర్కి ఏ మరణం లేదు, ఆత్మీయంగా మరణము లాజర్కి లేదు కనుక పరదేశంలో ఉన్నాడు. అంటే నిజంగా చెప్తే లాజరు యొక్క శరీరము నుంచి, ఆ మరణానికి లోనైన శరీరం నుంచి లాజర్ని విడిపించింది ఎవరు? దేవుడు. యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా. ఏ దేవుడినైతే యేసు ప్రభు నమ్ముకున్నాడో లాజరు, ఆ నమ్ముకున్న దానికి అలా బ్రతికాడు గనుక లాజర్కి ఇచ్చిన జీవితం రేపొద్దున నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఈ శరీరం మట్టిలో కలిపేసిన లోపల ఉన్నటువంటి ఆత్మ ఉందో చూసారా, దాన్ని మరణించకుండా, మరణం లేకుండా ఆ పాపమనే మరణం నియమాల నుంచి మనల్ని విడిపించాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా బ్రతికితే పాపము అనే మరణము నుంచి నిన్ను విడిపించి నీకు జీవాన్ని పోసిన దేవుడు మన దేవుడు. నీకు మరణమే లేని స్థితినిచ్చాడు. ఆ గొప్ప స్థితిని బట్టి నిజంగా మనం ఆనందిస్తున్నాం ఈ రోజున. చివరిగా ఆ చెప్పి నేను ముగిస్తాను. దేవునికి భయపడవా?
ఇంత జరిగింది కదా. ఇక్కడ యేసుప్రభు గురించి ఎందుకు సిలువేశానంటే, యేసుప్రభుకి కుడి పక్కన ఒక దొంగ, ఆ, ఎడం పక్కన ఒక దొంగ, మధ్యలో ఎవరున్నారు? యేసుప్రభు. అసలు ఎందుకు ఇలా మధ్యలో ఉన్నాడు యేసుప్రభు అంటే చూడండి అమ్మ, యేసుప్రభు సిలువ ఎందుకు మధ్యలో వేశారే, ఎక్కడ పెట్టచ్చు కదా, ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారు? ఇలా చూస్తుంటాను నేనే ఏదో ఆలోచనలు. ప్రభువుని ఎక్కడ పెట్టి ఈ దొంగను ఎక్కడ పెట్టచ్చు? ఈ దొంగ ఇప్పుడు ప్రభు ఇంకో దొంగ పెట్టచ్చు, కానీ ప్రభు మధ్యలో ఉన్నాడు. కుడిపక్క ఎడం పక్క అని ప్రభు మాట్లాడాడు. నా యేసు ప్రభు కుడిపక్క ఎడం పక్క అంటే ప్రభు ఎక్కడున్నాడు అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకోలేని వాడికి ఆయన చూడండి, రక్షణ పొందిన వారికి, రక్షణ పొందని వారికి కూడా మధ్యలో ఉంటాడు అంటే వేరు చేస్తాడు. గొర్రెలు ఏమన్నారు చదువుతాం కదా, గొర్రెలు మేకల్ని ఆ వేరు చేసినట్టు అంటే, వేరు చేయడానికి సెంటర్లో ఉన్నాడు అనుకోండి, వీళ్ళు రారు, మీరు ఇంక రారు, అట్టే మీరు రారు, మీరు ఇట్టే. సో దాని అర్థం చూడండి, ఆయన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు కుడిపక్క దొంగ రక్షించబడ్డాడు, ఎడం పక్క దొంగ కుడిపక్క. ఆ దొంగ లూకాసు వార్త అందరూ తెరిచి చివరిగా ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 23. కుడిపక్కన్న దొంగ ముందు దూషించాడు యేసుప్రభుని, ఎడం పక్కన్న దొంగ కూడా ముందు దూషించాడు. అమ్మ ముందు తిట్టారు ఇద్దరు కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కాపాడుకోవచ్చు కదా, మమ్మల్ని కాపాడచ్చు కదా, కాపాడితే మీరు ఇంకా దొంగతనం చేస్తారా? మళ్ళీ చూడండి దొంగ అక్కడ కూడా బుద్ధి రాలేదు వీళ్ళకి. కొంతమందికి రాదమ్మా, రోగం వచ్చినా రాదు, మారడీడు. అరే కొట్టినా నువ్వు మారను, ఇంకోసారి కొట్టాలి, నువ్వు ఉండవు భూమి మీద. కొంతమంది ఇలాగే ఉంటారమ్మా, ఒక దెబ్బకి సెట్ అయిపోవాలి, లేదంటే ఇంకో దెబ్బ కొడతాడు, ఆ దెబ్బ నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు చూడండి లూకాసు వార్త 23:40 లేదా 39లో, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మను కూడా. అంతేగాని బుద్ధి మార్చుకుంటాను అంటలేదు. ఆఖరికి సిలువ మీద కూడా ఎలాంటి వాడు చూడండి. అందుకే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి వీడు మారడు, భార్య మీద ఎగురుతుంటాడు. ఆల్రెడీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా, చావు దగ్గరలో ఉన్నావు. మళ్ళీ నిజమే, నవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాడు బుద్ధి రాదు. హాస్పిటల్లో ఉన్న కాలు లేపుతుంటాడు, కాళ్ళే లేకదా ఆల్రెడీ లేపుతుంటాడు, తన్నేస్తావు కాలుతో, మళ్ళీ ఇంకో కాలు ఉండదు నీకు. అలాంటి మనుషులు కూడా చాలామంది చూసాం కదమ్మా. అంటే ఈ స్థితిలో కూడా నువ్వు మారవా? వేలాడి తీయబడ్డ ఆల్రెడీ సిలువలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు చూడండి 40. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక, ప్రశ్న వచ్చింది, ప్రశ్న, దేవునికి భయపడవా? క్వశ్చన్ మార్క్. అరే నువ్వు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, కనీసం ఇంకా నువ్వు మారవా అని కుడిపక్కన్న వ్యక్తి అంటున్నాడు. ఇంకా నువ్వు మారవా? అక్కడ కూడా నువ్వు రక్షించుకో, నన్ను రక్షించమని చెప్తున్నావు తప్ప నా బ్రతుకు మార్చుకో అని అంటలే. చూడండి 41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. అబ్బా ఎంత వండర్ఫుల్ అండి. ఆ ప్లేస్లో మనం ఉన్నామో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతవరకు దొంగతనం చేశాడు, ఇష్టానుసారికి బతికేశాడు. ఒక మాటతో యేసుప్రభు మనసును గెలుచుకున్నాడు. మాట కాదులేండి, మాట అన్నాడంటే మనసులో కూడా ఏమొచ్చి ఉంటుంది, పశ్చాత్తాపం వచ్చేసింది. ఎంతో పరిస్థితి ఎదుర్కొంటాడు. ఆ మాటతోనే యేసుప్రభు అంటే నమ్మాడు. చూడండి, నీ రాజ్యం వస్తుంది, ఒకరోజు నువ్వు వస్తారు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే డిక్లేర్ చేసేసాడు, ఆయన నేడు నీవు నాతో కూడా ఆ పరదేశంలో ఉంటావన్నాడు. అసలు భూమి మీద చూడండి, మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు తెలుసా? ఈ దొంగే. ఇప్పుడు మనం ఎంతకాలం బతికినా పరలోకం ఉంటుందో లేదు ఎవరైనా చెప్పగలం? ఏ రోజునే పాపం చేసేస్తానేమో. బతికినంతకాలం జాగ్రత్తగా వెళ్తాం, తప్పులేదు. ఏ రోజు నేను పడిపోతానో, ఏ రోజు మనం పడిపోతాం తెలియదు. కానీ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, ఇతనికన్నా లక్కీయెస్ట్ పర్సన్ మరి ఉన్నాడు. సింపుల్గా కొట్టేశాడు పరలోకం, పరదేశం యేసు ప్రభుతో. దొంగ మారిపోయాడు. అంటే మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు. దేవునికి భయపడవా అంటే, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనం ఏదో రోజు మరణిస్తాం, ఏదో రోజు దేహాన్ని విడిచిపెట్టాలి. అయితే దేవునికి భయపడి బ్రతకండి అని చెప్పడానికి ఇది. దొంగ మారిపోయాడు. మరి మనం ఒక దొంగ ఎలా మాట్లాడితే క్రీస్తులో కడగబడిన నేనెంత మాట్లాడాలి, మీరెంత మాట్లాడాలి? ఎందుకు? క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఎంత? ఈయన కడగబడ్డాడు ఏంటి? కడగబడ్డా? అవకాశం లేదు. సిలువలో ఉన్నాడు ఆల్రెడీ, ఆయనకు అవకాశం లేదు. బాప్తిసం లేదు, ఆయనకు బాప్తిసం లేదు. కానీ ఇక్కడ పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు చూసిన ఆ వ్యక్తి అంత గొప్పగా మాట్లాడితే, యేసుప్రభు రక్తంలో కడగబడిన నేనెంత మాట్లాడాలి? నాకెంత పౌరుషం ఉండాలి, నాకెంత ధైర్యంగా ఉండాలి చెప్పడానికి? ఆలోచించండి మీరు.
అరే ఒక దొంగే చెప్పాడు, మనం దొంగలం కాదే, మనం దొంగలా బ్రతకట్లేదే, ఆయన రక్షణ లేదు, బాప్తిసం లేదు. అలాంటి వ్యక్తి యొక్క మనసును చూశాడు దేవుడు, మనసులో మారు మనసు పొందాడు. నేనేమంటానంటే ఆయన కన్నా మనం శ్రేష్ఠులం. ఏ విషయంలో తెలుసమ్మా? మనం కడగబడ్డాం. ఆయనకు అవకాశం లేదు, మనకు అవకాశం ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు ఇంకంత దేవునికి భయపడి బ్రతకాలి. ఆయనే సిలువలో దేవునికి భయపడి బ్రతకమని ఇంకొక దొంగకు చెప్తుంటే మన జీవితాలు భూమి మీద ఏ రోజు మరణమవుతామో తెలీదు. కాబట్టి మధ్యలో ఉండి యేసుప్రభు ఎలాగైతే వాళ్ళిద్దరిని వేరు చేశాడో, దేవుని యందు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, దేవుని యందు రక్షణ లేని వాళ్ళు ఉంటారు. అందుకే అలాంటి వారిని వేరు చేయడానికే ఒక రకంగా శిలువ మరణం మధ్యలో అనిపిస్తూ ఉంటుంది. ఇదే అని నేను చెప్పను. చూసారు ఎంత అద్భుతంగా కుడిపక్క ఉన్నవారు అని రాశారు మత్తయి సువార్త 25. తన కుడి పక్కన ఉన్నవారిని చూసి నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు యేసుప్రభు మత్తయి సువార్త 25లో. ఎడం పక్కన ఉన్నవారిని చూసి నా తండ్రి చేత శపింపబడిన వారులారా అంటాడు. అంటే కుడిపక్క ఎడమ పక్క అంటే ఈయన మధ్యలో ఉండి ఇద్దరిని వేరు చేస్తున్నాడు. మీరు ఎప్పటికీ ఇక్కడికి రాలేరు, వీరెప్పుడు అక్కడికి వెళ్ళలేరు. ఎంత అద్భుతమైన వివరణ దాంతో దాగి ఉందో. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, నేనేమంటానంటే ప్రశ్నలన్నీ మీకు చెప్పాను కదమ్మా. మరణము అందరం చూస్తాం, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, కానీ ఆత్మీయంగా నువ్వు చనిపోవు, ఆ స్థితి నువ్వు కలిగి ఉండగలవు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? ముమ్మాటికి. యేసుప్రభు శబ్దం ఒకరోజు నేను వింటాను, ఒకరోజు మీరు వింటారు. యేసుప్రభు కుమారుని యొక్క శబ్దం ఒకరోజు ఆయన వస్తాడు, ఆకాశ మేఘారూఢుడై ఆయన వస్తాడు. ఆ శబ్దం వింటే నువ్వు లేస్తావు, నిజంగా దేవుని కోసం నువ్వు బ్రతికితే. 3, నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారు? 2 స్థలాలకు వెళ్తారు. ఒకటి అయినా పాతాళంకైనా వెళ్ళాలి, 2 పరదేశికైనా వెళ్ళాలి. ఇది గ్యారంటీ. అది 4, మరణానికి లోనైన శరీరం నుంచి ఎవరు విడిపిస్తారు? క్రీస్తు రక్తం విడిపిస్తుంది. క్రీస్తు రక్తం పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపిస్తుంది. 5, ఇన్ని తెలిసిన నీవు ఏ రోజు మరణిస్తావో చెప్పగలవా? లేదు. ఏ రోజు చనిపోతావో చెప్పగలవా? లేదు. అలాంటప్పుడు భూమి మీద ఆ దేవునికి భయపడి కుడిపక్కన దొంగే మారితే నేనెంత మారాలి, నేనెంత భయం కలిగి బ్రతకాలి, నేనెంత నమ్మకంగా బ్రతకాలి? దయచేసి ప్రేమతో ఈ మాటలు మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. 8 నిమిషాలు లేట్ అయింది.